రైట్. మీరు ఏపీలో కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు సార్. నాడు నేడు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అడ్వైజర్ నేను. సారీ, అడ్వైజర్గా పనిచేస్తున్నారు. నాడు నేడు అది కొంత చర్చకు వచ్చింది. నాడు నేడుకి ఇక్కడ ప్రవేశపెట్టిన ఇంకో సిస్టమ్ పెట్టినారు ఇక్కడ. ఇది మన ఊరు మనబడి పెట్టారు. నాడు నేడుకి మన ఊరు మనబడికి ఏం తేడా? మన ఊరు మనబడి ఉత్తగా నామకే వాస పెట్టండి అబ్బా కేసీఆర్. ఉత్తగా అక్కడ పక్కన అది చేస్తుంటారు, నేను చెప్పి నన్ను ఊరుతారు, ఓట్లు వేయాలని చెప్పేసి పెట్టిండు కానీ డబ్బులు ఇవ్వలేదు, దాన్ని రివ్యూ లేదు, దానికి ఏం లేదు కదా. లాస్ట్కి ఆ దుర్మార్గుడు ఎంతవరకు వెళ్ళిందంటే ఇదే సేమ్ మెగా కృష్ణారెడ్డికి ఫర్నిచర్ ఇస్తారండి. మెగా కృష్ణారెడ్డి పని అయింది ఈ ఫర్నిచర్ స్కూల్ ఫర్ అంటే అక్కడ కూడా నువ్వు ఊరుకోవా అంటే అక్కడ కూడా నువ్వు మెగా కృష్ణారెడ్డి దూర్చి అందులో కూడా పర్సంటేజ్ కమిషన్ తీసుకుంటావా అంటే అది ఎంత చెత్త బుద్ధి. అది చాలా అసలు నాకు అసహ్యం పుడుతుంది వాళ్ళని చూస్తుంటే, ఆ ఫ్యామిలీని చూస్తుంటేనే. అంటే నాకు ఏం పర్సనల్గా ఏం లేదు కానీ ఇట్లా మోసం చేయడము, ప్రజల్ని మోసం చేయడం, పిల్లల్ని మోసం చేయడం, లాస్ట్కి పిల్లలకు సంబంధించిన బెంచ్ల దగ్గర కూడా నువ్వు కరప్షన్ చేస్తానంటే ఏమన్నట్టు ఇది. సో అందుకని అసలు నాడు నేడు దీని కంపారిజన్ లేదు. రైట్. నాడు నేడు ఏపీలో ఏ మేరకు సక్సెస్ అంటారు సార్? నాడు నేడులో మేము ఏం చేసామంటే నేను చెప్తాను మీకు దాని యొక్క ఇది. నాకు ఫస్ట్ డే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే నేను 1500 కోట్ల రూపాయలు ఇస్తాను, సో దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేద్దామని చెప్పాడు ఆయన. సో నాకు 1, 2, 3 నాకు అన్ని స్కూళ్ళకి కాంపౌండ్ వాల్ కావాలి, అన్ని స్కూళ్ళకి మరుగుదొడ్లు కావాలి, అన్ని స్కూళ్ళకి డ్రింకింగ్ వాటర్ కావాలి, అన్ని స్కూళ్ళకి సరిపడా క్లాస్ రూములు కావాలి అని అట్లా కొన్ని 9 పాయింట్స్ ఇచ్చాడు. సో నేను స్టడీ చేశాను. మళ్ళీ ఒక 10 days తర్వాత మళ్ళీ వెళ్ళి సరే ఇది సరిపోదు 1500 కోట్లు అంటే మీకు ముందే చెప్తాను నేను మళ్ళీ తర్వాత ఎందుకు అని చెప్పేసి అంటే అట్లా అని చెప్పేసి నేను ఒకటే చెప్పాను. మీరు ఇట్లా ఉంది ఇప్పుడు స్కూలు ఇట్లా ఉండాలంటున్నారు మీరు, అంటే నల్లగా ఉంది తెల్లగా కావాలి అంటున్నారు మీరు. ఇట్లా ఉండాలంటే మీరు ఒక కొత్త విధానం తీసుకోవాలి, క్వాలిటీలో కాంప్రమైజ్ కావద్దు. క్వాలిటీలో కాంప్రమైజ్ కావద్దంటే మనకి కాంట్రాక్టర్ వ్యవస్థ ఉంది, కాంట్రాక్టర్స్ అందరూ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతారు. సో అందుకని కాంట్రాక్టర్స్ తీసామని చెప్పాను. ఆయన భయపడ్డాడు ఏంటి సడన్గా ఇంత అని. సో దాని తర్వాత నేను చెప్పాను అది కాంట్రాక్టర్స్ లేకపోతే మీకు కాంట్రాక్టర్ ప్రాఫిట్ మిగులుతుంది. సో ఆ కాంట్రాక్టర్ ప్రాఫిట్లలో ఈ మొత్తం క్వాలిటీని నాశనం చేస్తాడు వాడు. తర్వాత కరప్షన్ మిగులుతుంది. సో దాని తర్వాత ట్యాక్సులు అవి మిగులుతాయి. సో ఇట్లా రకరకాలుగా మనకి ఓవర్ హెడ్స్ మిగులుతాయి. సో ఇంత డబ్బు మనకి మిగిలినప్పుడు అదే డబ్బును మనం ఆ స్కూల్ మీద పెడితే హై క్వాలిటీ వస్తుంది, ఎక్కువ వస్తాయి అని చెప్పాను అనమాట. ఆయనకు డౌట్ఫుల్గా ఉండే తర్వాత నేను ఎస్టాబ్లిష్ చేసి ఒక 3 నెలలు ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి కొన్ని స్కూల్ చూపించాను, నమ్మిండనే. 1500 కోట్ల నుంచి మేము సిస్టమేటిక్గా ప్రతి 15 రోజులకు ఒక మీటింగ్ పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే దాన్ని 16,000 కోట్లకు తీసుకెళ్ళాం. అర్థమైందా? సో అందుకే అంటున్నా బడ్జెట్ అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది మోడల్ అనమాట, హౌ ఇట్ ఎవాల్వ్స్ అనే దాని మీద. సో నేను ఏమంటున్నానంటే ఇవన్నిటికి సంబంధించి ఆ నాడు నేడు అనేది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక పార్ట్, అంటే మొత్తం 4 పిల్లర్స్ ఉంటాయి ఆ ఎడ్యుకేషన్కి. సో ఒకటి ఏంటంటే బేసికలీ లైక్ టీచర్స్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత కరికులం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అంటే తల్లిదండ్రులని ఎంగేజ్ చేయడము, వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. సో ఈ 4 పిల్లర్స్ ఇంపార్టెంట్. 4 పిల్లర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఒక పిల్లరు. సో మిగతా 3 పిల్లర్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. సో ఈ 4 చేసినప్పుడే మీకు సక్సెస్ అవుతుంది విద్య అనేది కదా. సో అది ఆ 4 చేయాలి మనం సైమల్టేనియస్గా. సో ఈ 4టికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. కానీ కరికులం విషయంలో అంటే తొలి దశ నుంచే కేజీ నుంచే మీరు ఇంగ్లీష్ మీడియం సిస్టమ్ మీద ఇంప్లిమెంట్ చేసినట్టున్నారు, దానికి రెస్పాన్స్ వచ్చిందా? నేను అనలేదు అట్లా. బట్ ఇష్యూ ఏంటంటే అది ఇంగ్లీష్ మీడియం అనేది అది ఇంకొక దాని మీద అసలు ఇంగ్లీష్ మీడియం మీదనే ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలి మీరు, అంత పెద్ద సబ్జెక్ట్ అది. అంటే మన ఎస్పెషల్ మన కాంప్లెక్స్ కల్చర్ ఉన్నటువంటి మన దేశంలో మన సమాజంలో ఇంగ్లీష్ మీడియం మీద రకరకాల డిస్కషన్స్ ఉన్నాయి. బట్ ఒకటే పాయింట్తో మిమ్మల్ని నేను ఆలోచింపజేస్తాను. తెలుగు మీడియం ఉండాలి, తెలుగు భాష దెబ్బతింటుంది అనే పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని కనీసము తెలుగు అనేది ఒక సెకండ్ ఆప్షన్గా కూడా తీసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి కాంప్లెక్సిటీ ఉన్నటువంటి సమాజం ఇది. అంటే ఒక ద్విముఖం ఉన్నటువంటి అంటే 2 ముఖాలు ఉన్నటువంటి మనుషులు వీళ్ళందరూ కూడా. సో మంది పిల్లలకు వచ్చేసరికి ఏమో ఒకటి, మా పిల్లలకు వచ్చేసరికి ఇంకొకటి. దిస్ ఇస్ అ ప్రాబ్లం అనమాట. సో దీంట్లో చాలా అంశాలు ఇమిడి ఉన్నవి. సో నేనేమంటానంటే తెలుగు ఈజ్ తెలుగు, మన మాతృభాష ఎక్కడికి పోదు, మన దీంట్లో ఉంటుంది. సో తర్వాత ఈ మధ్యకాలంలో 2 గవర్నమెంట్లు కంపల్సరీ చేశారు తెలుగు మీడియంని. అంటే ఈవెన్ మీకు ఓక్రిడ్జ్ జిల్లా కూడా తెలుగు మీడియం చదవాల్సిందే. దట్ ఇస్ వండర్ఫుల్ థింగ్. సో తెలుగు అయిపోయింది ప్రొడక్షన్. సో దెన్ ఇంగ్లీష్ మీడియం అనేది ఇట్ ఈజ్ లైక్ సైంటిఫిక్ సబ్జెక్ట్ అది. అంటే ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్లో కానీ ఎంబీబీఎస్లో కానీ లాలో కానీ సో ఎక్కడ పోయినా కానీ మీకు సో ఇంగ్లీష్ అనేది కంపల్సరీ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ట్రాన్సిషన్లో సో తెలుగు నుంచి ఇంగ్లీష్ పోయేటప్పుడు సఫర్ అవుతున్నారు పిల్లలందరూ కూడా. సో నేను చిన్నగా చెప్తాను మీకు, ఇంగ్లీష్లో సర్ఫేస్ టెన్షన్ అంటారు, తెలుగులో తలతన్యత అంటారు. మేము తలతన్యతని ఇంటర్మీడియట్ వరకు తలతన్యత చదువుకొని పోయి సో బీటెక్లో పోగానే వాడు సర్ఫేస్ టెన్షన్ అంటాడు.